కాంగ్రెస్ సర్కార్ మాత్రమే పేదలకు అండగా ఉంటుందని అన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ సర్కార్ పేదలకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా భువనగిరి మున్సిపాలిటీ 22వ వార్డులో నిర్వహించిన వార్డు సభలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. ఇక 25 కోట్ల రూపాయలతో భువనగిరి జిల్లా హాస్పిటల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. కనీసం 7 ఏళ్ల పాటు రేషన్ కార్డులు ఇవ్వాలి. ఏడన్నా హుజూరాబాద్లోనో లేకపోతే మునుగోడు ఎలక్షన్ వస్తేనే రేషన్ కార్డులు ఇచ్చారు తప్పితే, అంటే ఎలక్షన్ల లబ్ధి కోసం చేసారు తప్పితే మళ్ళీ ఎక్కడ ఏ ఊర్లో ఏ వార్డులో రేషన్ కార్డులు ఇవ్వని పరిస్థితి. మరి మేము ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం, ఇంద్రం ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం, సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. పేదోడు ఆ దొడ్డు బియ్యం తినలేకపోతుండనే ఆలోచన నాటి ప్రభుత్వం చేయలే. ఈరోజు ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారు అధ్యయనం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు గొప్పగా ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. సాగునీరు కాలువలు పక్క అవుతున్నాయి. ఇక్కడ భువనగిరికి సంబంధించి బునియాది కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలువలు అవుతుంది. బసవపురం నుంచి మరి ఏదైతే కాలువల ద్వారా కిందికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం గొప్పగా జరుగుతుంది. మూసి మీద బ్రిడ్జులు శాంక్షన్ చేసుకొని బ్రిడ్జులు మొదలుపెట్టే కార్యక్రమం కూడా గొప్పగా జరుగుతూ ఉన్నది. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్స్లో, గురుకులాలల్లో, హాస్టల్స్లో, స్కూల్స్లల్లో ఏ విధంగా వాళ్ళకు తినే ఆహారం కానీ ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయనే ఆలోచన చేయలే. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఎవ్వరు అడగలే, ఆయనంతలో ఆయన 40% మెస్ ఛార్జీలు పెంచి పేదోనికి ఈరోజు వాళ్ళకు పౌష్టికమైన ఆహారం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. వారంలో కనీసం 2 రోజులు నాన్ వెజ్ ఇచ్చే కార్యక్రమం, ఉదయాన్నే పాలల్లో బూస్ట్ ఇచ్చే కార్యక్రమం, సాయంత్రం మళ్ళా వాళ్ళకు అల్పాహారం కానీ మరి సేమియా స్వీట్ కానీ ఫ్రూట్స్ కానీ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అంతకుముందు సల్లా ఉంటే ఈరోజు పెరుగుతోటి అన్నం పెట్టే కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళ కాస్మెటిక్ ఛార్జీలు పెంచే కార్యక్రమం జరుగుతుంది. నియోజకవర్గాలలో ఇంటెగ్రేటెడ్ స్కూల్స్ కూడా 200 కోట్లతోటి స్టార్ట్ చేసుకున్న కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. విద్య మీద పూర్తి స్థాయి మరి దృష్టి పెట్టి విద్య అంటే మన చదువుకునే పిల్లలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలకు వాళ్ళకు మరి వాళ్ళు పౌష్టికాహారం ఇచ్చి వాళ్ళు బలీయంగా తయారు కావాలి, మానసికంగా మేధస్సు కూడా పెంపొందించాలి, మరి ప్రపంచంలో కూడా పోటీ పడే విధంగా వాళ్ళని తీర్చిదిద్దే కార్యక్రమం కూడా చేయాలని చెప్పి ఈరోజు మంచి ఆహారం ఇచ్చుడే కాదు, ఇట్లా ఇంటగ్రేటెడ్ స్కూల్స్ పెడుతూ మరి నియోజకవర్గానికి పబ్లిక్ స్కూల్ కూడా పెట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది. ల్యాండ్ స్లైడ్ విక్టరీ భువనగిరి మున్సిపాలిటీలో, అక్కడ పోచంపల్లి మున్సిపాలిటీలో కూడా చేసుకున్నాం. అంటే ఇవి ఎందుకు జరిగినాయంటే ఈరోజు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, మేము చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో ఆశీర్వదిస్తున్నారు కాబట్టి మరి గెలుపు సాధ్యమైంది. ఇంకా మంచిగా పాలన చేయాలి, ఇంకా మంచిగా ప్రజలకు మేలు చేసే